వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నిన్న ఢిల్లీలో ముఖ్యమంత్రి చేసిన ఒక చిట్ చాట్ చాలా సీరియస్ గానే ఉండే పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు కాదు, భవిష్యత్తులో కూడా నేను ముఖ్యమంత్రి. దాదాపు 10.5 సంవత్సరాల పాటు నేనే ముఖ్యమంత్రిగా ఉండబోతున్నాను. సో ఈ చిట్ చాట్ ప్రతిపక్షాలకి ఇండికేషన్ ఇస్తుందా? లేదంటే పార్టీలో ఉండే అంతర్గత కుమ్ములాటలకి చెక్ పెట్టాలనుకుంటుందా? లేదు అంటే ఢిల్లీ స్థాయిలో ఉండే వాళ్ళకి ప్రతి ఎలక్షన్‌లో కాంగ్రెస్ ముందంజుండడం, సక్సెస్ రేట్ చూపించుకుంటూ, తన ఇమేజ్ పెంచుకుంటూ తెలంగాణ సీఎం కేంద్రం ముందు హీరో అవుతున్నాడు. సో ఇట్లాంటి విషయాలన్నీ కూడా మాట్లాడుకుందాం. ప్రెజెంట్ మనతోటి స్టూడియోలో పఠాన్ గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే అండి. సో ముఖ్యమంత్రిగా ఒక ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలే కావచ్చు, చిట్ చాట్‌లో ఆయన మాట్లాడే మాటలు కావచ్చు, ఇవి సిల్లీగా తీసుకోవడానికి లేదు. చాలా సీరియస్‌గా తీసుకోవాల్సిన పరిస్థితి. ఏమంటారు అసలుకి? అంటే కాన్ఫిడెంట్ అండి. హ్మ్. అంటే దాంట్లో కాన్ఫిడెంట్ ఉంటే ఓకే. ఓవర్ కాన్ఫిడెంట్ ఉంటేనే రిస్క్ అవుతుంది. హ్మ్. ఆయన కాన్ఫిడెంట్‌లో చెప్పాడా? ఓవర్ కాన్ఫిడెంట్‌లో చెప్పాడా? అంటే గన ఇక్కడ మీకు 2 విధాలుగా నేను చెప్తాను. ఒక ఆయనకి 2 వైపులు ఉన్నట్లు. ఏందంటే ఆహ్, ప్రజలకి ఆయన ఇండికేషన్ ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు అంటే, కాంగ్రెస్ పార్టీ చాలా దృఢమైన సంకల్పంతో మీరు ఏదైతే మేము స్టెప్ తీసుకోబోతున్నామో, దాన్ని మేము క్లియర్ చేయడానికి చాలా దగ్గరగా వస్తున్నాము. మీకు చేయబోతున్నాం అనేది ఒక హింట్ ఇవ్వడం. హ్మ్. రెండోది ఎప్పుడైనా గాని ఏందంటే, ఇది కాంగ్రెస్ పార్టీ అనేది లోకల్ పార్టీ కాదు. ఆ స్టేట్‌కి లోకల్ పార్టీ కాదు ఇప్పుడది. అదేంటంటే సెంట్రల్ పార్టీ అది. అక్కడ ఈ నిర్ణయాలేందంటే, ఇక్కడ తీసుకున్న వాళ్ళ నిర్ణయాలు ఉండవు. ఎందుకంటే అక్కడ పార్టీ అధినేత ఎవరైతే తీసుకుంటారో, వాళ్ళ నిర్ణయాల మేరకే నడవాల్సి ఉంటుంది తప్ప, ఇక్కడ సొంత నిర్ణయాలు పనికిరావు ఇక్కడ. ఎప్పటి వరకు నువ్వు మళ్ళీ సీఎం అవ్వాలా? లేదా? అనేది ఇది మీ ఆలోచన, మీ యొక్క అది కాన్ఫిడెంటే. కానీ అవతల వాళ్ళు గూడా మిమ్మల్నే కొనసాగించాలా? లేదా? అనేది గూడా హ్మ్. అవతల వాళ్ళ ఈ పరిధిలో ఉంటుంది. అధ్యక్షుడి పరిధిలో ఉంటుంది. హ్మ్. సో, ఇక్కడ నేనే ఉంటాను అనడము ఓకే. నేను 15 ఏళ్ళు ఉంటాను నేనే అనడానికి ఒక విధంగా చూస్తుంటే ప్రతిపక్షానికి సవాలు విసురుతున్నట్లే. అంటే అంటే ఆయన ఏం చెప్తున్నాడంటే, మీరు చేతగానోళ్ళు అయిపోయినారు. నేను తప్ప ఈ రాష్ట్రానికి ఇంకొకరు లేరు అనే ఒక వేరే రూపాన ఆయన తెలియజేయబోతున్నారు. హ్మ్. సో, దీన్ని ఈళ్ళు సీరియస్‌గా తీసుకొని ముందుకెళ్తారా? లేకపోతే ఆయన కాన్ఫిడెంట్‌తో చెప్పడం వల్ల ఏ విధంగా ఆయన కాన్ఫిడెంట్‌తో చెప్పాడో, ఆయనకేం తో ముందుకెళ్తున్నాడో తెలీదు గాబట్టి, దాన్ని ఈళ్ళు పర్ఫెక్ట్‌గా ఎదుర్కోగలుగుతారా? లేకపోతే ఆయన అనుకున్న దాంట్లోనే ఆ కాన్ఫిడెంట్‌లోనే ముందుకెళ్తాడా అనేది రాబోయే రోజుల్లో మనం చూడాలి. ఎందుకంటే ఇక్కడ సీఎం అవ్వడము, ఉంటాననుకోవడము ఓకే. ఆయన సీఎంను వాళ్ళ అధ్యక్షుడు, ఆ పార్టీ అధ్యక్షుడు కొనసాగించాలా లేదా అనేది వాళ్ళది. కానీ ఇక్కడ ఇంకొక పాయింట్ గూడా ఉంది. హ్మ్. ప్రజలు ఓటేయాలి. ప్రజలు మళ్ళా ఓటేయాలి. ఆ ప్రజలని మెప్పించగలిగిన వాడు నాకన్నా ఇంకెవరు లేరు అనుకోవడంలో సిద్ధహస్తుని అనుకోవడంలో ఆయన కాన్ఫిడెంట్‌లో చెప్పాడా? లేదా? అనేది ఇంగ రాబోయే రోజుల్లో మనకు తెలుస్తుంది. అంటే ఇప్పుడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ రిజల్ట్స్ కావచ్చు, మున్సిపాలిటీల, కార్పొరేషన్‌ల రిజల్ట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రిగా గారికి కాన్ఫిడెంట్‌ని ఇంకా పెంచే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉంటుంది. ఎవరికైనా గానీ కాన్ఫిడెంట్ లెవెల్ బిల్డప్ అవుతుంది. హ్మ్. అంటే మనము ఇప్పుడు అనుకునే దానికన్నా ఎక్కువ సాధించుకుంటూ పోతున్నప్పుడు ఖచ్చితంగా ఆయనకి ఇంకా కొద్దిగా ఇది పెరుగుతుంది. కాన్ఫిడెంట్ లెవెల్ పెరిగేదానిలో హ్మ్. ఎటువంటి తప్పేం లేదు ఎప్పుడు. సో ఈ సందర్భంలో ఈ చిట్ చాట్‌లో ఇంకొక కీలకమైన విషయాలు కూడా మాట్లాడారు. జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి. అంటే నేను ఒక మాట చెప్తానండి. హ్మ్. ఆయన ఏదో తెలంగాణలోకొచ్చి మాట్లాడింటే దాన్ని ఏదో సందేహంగా మనం తీసే పారేయొచ్చు. కానీ ఆయన ఉండేది ఢిల్లీలో ఉండి మాట్లాడినాడు కాబట్టి అంటే ఒక సీఎం హోదాలో ఉన్నాడు. ఆయన చిన్నపాటి హోదా గూడా గాదు. సో, ఏదో ఒకటి అతను వర్క్ చేరిండొచ్చు. డెఫినిట్‌గా ఏదో విషయం లేనిదే వాళ్ళు చెప్పరు గాబట్టి, హ్మ్. ఏదో ఆయన చేరిండొచ్చు. ఇలాగుంటుందనేది. సో, 2029కి నేను ఎలక్షన్‌లో పోతాను. 2028లో పోను. నాకు ఆ అవకాశం గూడా లేదు. పోవాల్సిన అవసరం లేదు. సో, నేను మళ్ళీ అప్పుడు జమిలీ ఎన్నికలు వస్తాయి. నేను మళ్ళీ నా గెలుస్తాను అనేది కాన్ఫిడెంట్ లెవెల్‌లో చేశాడు. కార్యకర్తల్లో ఒక భరోసా నింపినాడు. హ్మ్. కాంగ్రెస్ కార్యకర్తల్లో ఒక భరోసా నింపుతున్నాడాయన.
నేనే మళ్ళీ ఉంటాను, నేనే ఉంటాను అంటే ఇప్పుడు జరిగే పనులకు కూడా అడ్డంకి కలగకుండా రాబోయే పనులకు కూడా సాఫీగా సాగేటట్లు హ్మ్. ముందున ఒక మంచి ఎజెండాతోనే స్కెచ్ ఇచ్చినాడు. వాళ్ళలో భయాన్ని అంటే వాళ్ళ కార్యకర్తల్లో ఒక హోప్ క్రియేట్ చేయడము. హ్మ్. ఎవరైతే అంతర్గతంగా ఉన్న అంతర్గతంగా ఫైటింగ్ కలహాలు అనేది ఎవరు కాంగ్రెస్‌లో సర్వసాధారణం ఎప్పుడైనా. ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హ్మ్. ఒక హింట్ ఇచ్చినట్లు ఇప్పుడు. నేనే ఉంటాను అనేది. నేను అంటున్నా అన్ని కోణాల్లో నేను చెప్తున్నాను మీకి. హ్మ్. ఒక రెండోసారి నేను ఇంకా 15 ఏళ్ళు ఉండబోతున్నాను. సో, ఇప్పటికైనా మీరు జాగ్రత్తగా నేను చెప్పింది చేయండి. నా దగ్గరికి రండి. మనం కలిసి చేద్దాము అన్నట్లు. సో, కార్యకర్తలతో పాటు ప్రధాన ప్రతిపక్షంలో ఉండే బీఆర్ఎస్ దీన్నెలా తీసుకోవాలి? అంటే అంటే అదే నేను చెప్పానండి. ఎందుకంటే వాళ్ళు గతంలో అసెంబ్లీ ఒకరు ఎన్నికల ముందు గూడా నేనే తెలంగాణకు సీఎం అని ఒక్కసారి గాదు, కొన్ని వందల సార్లు చెప్పినప్పుడు కూడా ఎవ్వరు కేర్ చేయలేరు. కొన్ని సందర్భంలో ఇలా జోక్ చేస్తున్నారు అనే సందర్భం కూడా ఉంది. కానీ దానికి అంటే భిన్నమైన రిజల్ట్స్ ఒకటండి. కనిపించాయి. ఇక్కడేందంటే నేను అదే అన్నా. ఈళ్ళ స్టార్ట్ రోజుల్లో విన్ అయినాడు. ఒకసారైనా, రెండోసారి విన్ అవుతున్నాడు. సో, ఈళ్ళు ప్రతిపక్షం వాళ్ళు దాన్ని గ్రహించాలి. ఎక్కడ ఇతను విన్ అవుతున్నాడు. దాన్ని ఏ విధంగా మనం ఎదుర్కోవాలి. ఎప్పుడైనా గాని ప్రతిపక్షం అనేది పోరాటి పటిమ గల సామర్థ్యం కలిగి ఉండాలి. కదా! పోరాడాలది. ఎప్పుడు అధికారం వచ్చేంత వరకు చేదెక్కించే వరకు పోరాడాలి. డెఫినిట్‌గా ఆ పోరాడే దాంట్లోనే ఎత్తులు పేతులేసుకుంటూ ఎళ్ళాలి. సో, అందులో బీఆర్ఎస్ ఎక్కడో కొంత మిస్ అవుతుందా ఆ స్ట్రాటజీని? అది మిస్ అయిందనే కాబట్టే సీట్లు తగ్గడం, ఓట్లు తగ్గుతుండడము ఇవన్నీ. అంటే మిస్ అవుతుందంటే ఇప్పుడు వాళ్ళేమంటున్నారు? మా పరంగా మేము ముందులా కాకుండా కొద్దిగా పుంజుకున్నాము. మేము బాగానే ఉన్నాము వాళ్ళనుకుంటున్నారు. కానీ నేనేమంటున్నా అంటే రిజల్ట్స్ అలా ఇప్పుడు లేవు. నేనేమంటున్నా అంటే 700 వాళ్ళకొచ్చాయంటే మీరు 650 దగ్గరికొచ్చినా చూపిస్తే టఫ్ ఫైట్ ఉంటే వాళ్ళకి కొద్దిగా భయం పుడుతుంది. ప్రభుత్వం చేయాలనేది వస్తుంది. వాళ్ళు చేయాల్సి వస్తుంది గూడా పనుల్లో. ఇప్పుడేమైతుందంటే